నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, ఒమేగా హాస్పిటల్స్ స్థాపించి తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలో కూడా అనేక మంది ప్రముఖులకు, సాధారణ పేషెంట్లకు కూడా అనేక అత్యాధునిక పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నటువంటి డాక్టర్ మోహన వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన హాస్పిటల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీతో పాటు కొత్త కొత్త చికిత్స పద్ధతులను ప్రవేశపెడుతుంటారనే పేరుంది ఆయనకి. ఆయనకు బెస్ట్ ఆంకాలజిస్ట్గా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మోహన్ వంశీ గారు, క్యాన్సర్ కంటే ముందు మీరు ఒక మెడికల్ స్టూడెంట్గా జిప్మర్ నుంచి బయలుదేరి హైదరాబాద్లోకి ఎంట్రీ అయ్యారు కదా. అవునండి. ఆ ట్రావెల్ గురించి కొద్దిగా చెప్తారా? నేను నా ఎంబీబీఎస్ జిప్మర్ పాండిచేరిలో చేశానండి. అక్కడే కూడా ఎంఎస్ జనరల్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసేసి ఆ తర్వాత క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడియార్లో నేను ఎంసీహెచ్ అంటే సూపర్ స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ ఆంకాలజీ చేశానండి. దట్ ఈస్ వే బ్యాక్ ఇన్ 1993. ఆ తర్వాత ఒక 1 year మణిపాల్లో పనిచేసి ఆ తర్వాత ఇంగ్లాండ్లో ఎఫ్ఆర్సిఎస్ కూడా కంప్లీట్ చేసి హైదరాబాద్లో గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యానండి 94 ఆగస్ట్లో. ఓకే. ఇక ఆ తర్వాత 94 నుంచి ఇప్పుడు 31 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉండటం జరిగిందండి. ఒక 2.5 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. ఆ తర్వాత ఒక 8 ఏళ్ళు అపోలో హాస్పిటల్లో ఉన్నాను. ఒక 8 ఏళ్ళు వసుతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. ఇక ఆ తర్వాత 15 ఏళ్ళుగా ఒమేగా హాస్పిటల్తో ఉన్నానండి. సార్, అంటే అందరూ చాలామంది రకరకాల కోర్సులు తీసుకుంటారు సార్ స్పెషలైజేషన్కి. మీరు పర్టికులర్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలనే ఆ థాట్ ఎట్లా వచ్చింది? అంటే మీకు ఏంటి దానికి? అంటే ఆ రోజుల్లో నాకు ఇన్స్పిరేషన్ మై టీచర్స్ అండి. ఓకే. పాండిచేరిలో జిప్మర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. అక్కడ తమిళనాడులో చాలా చోట్ల ఫెయిల్ అయిపోయిన కేసులన్నీ కూడా పాండిచేరి జిప్మర్కి వచ్చేవండి. అక్కడంతా ఫ్రీ ట్రీట్మెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఫ్రీ ట్రీట్మెంట్. సో అంతా చాలామంది పువర్ పేషెంట్స్ అంతా కూడా ఇక్కడ మెడ్రాస్లో ఫెయిల్ అయినా కూడా పాండిచేరి వచ్చి అక్కడ మా ప్రొఫెసర్స్తో చికిత్సలు చేయించుకునేవారు. అక్కడ మా యూనిట్ ఆంకాలజీ సర్జరీకి ఫేమస్ యూనిట్ అండి. ఓకే. మా టీచర్స్ ఇద్దరు కూడా. మీ ఫేవరెట్ టీచర్స్ ఇద్దరు నా యూనిట్లో, నేను వారి యూనిట్లో పనిచేసేవాడిని. ఎవరు సార్ వాళ్ళు పేర్లు? డాక్టర్ ప్రొఫెసర్ ఆర్ఎన్ సిబల్ అని, రెండో ఆయన డాక్టర్ ఎస్ఆర్ స్మైల్ అని, రాబిన్సన్ స్మైల్స్. వీళ్ళిద్దరు కూడా ఆంకాలజీ సర్జన్స్ అండి. వాళ్ళు రెగ్యులర్గా ఆంకాలజీ సర్జరీస్ చేసేవాళ్ళు బాగా. సో ఆ స్ఫూర్తితో నేను కూడా ఖచ్చితంగా ఆంకాలజీ సర్జరీ చేయాలని నిర్ణయించుకుని ఇక్కడ లక్కీగా అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో సీట్ సంపాదించుకున్నానండి. సార్, మీరు చెప్పినట్లు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ పెట్టాలనుకున్నారు. సో ఎందుకు మీకు ఓన్గా హాస్పిటల్ పెట్టాలనిపించింది? ఈ పేరు ఎట్లా, ఒమేగా అనే పేరు మీరు ఎట్లా ఆలోచించారు? రీజన్, నేను వీఆర్ వర్కింగ్ ఇన్ వసుతారకం హాస్పిటల్. అక్కడ లైక్ మైండెడ్ కొలీగ్స్ అందరూ కలిసి మనకుగా మన దృష్టితో ఒక హాస్పిటల్ పెట్టాలనుకొని కొంతమంది కొలీగ్స్ వచ్చి అప్పుడు ఆ పక్కనే చిన్న బిల్డింగ్ దొరికితే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టామండి. ఒమేగా అంటే గ్రీక్ ఆల్ఫాబెట్లో ఒమేగా ఇస్ ద లాస్ట్ వర్డ్ అండి, లాస్ట్ లెటర్. ఓకే. ఆల్ఫాతో స్టార్ట్ అవుతుందండి. గ్రీక్ ఏబిసిలోగా ఏ లాగా ఆల్ఫాతో స్టార్ట్ అవుతుంది. జెడ్ ఏమో ఒమేగా అండి. ఒమేగా అంటే ఇక అల్టిమేట్, ఇంకా మీకు క్యాన్సర్ చికిత్సలో అల్టిమేట్ చికిత్స ఇక్కడే దొరుకుతుంది ఓకే అని చెప్పే కాన్సెప్ట్ లో మీరు ఒమేగా అని పెట్టారు. ఎవరు సార్ ఈ పేరు? మేమే చూస్ చేశాను. మీరే రీసెర్చ్ చేసుకున్నారా? మా టీం అంతా కలిసి చూస్ చేసుకున్నారు. సార్, ఈ వరల్డ్ క్లాస్ క్యాన్సర్ కేర్ లోకల్లీ అనే ఒక స్లోగన్ మీ హాస్పిటల్కి ఉంది సార్. అవునండి. అంటే ఎట్లుంటుంది సార్ మీ ట్రీట్మెంట్? కానీ కూడా మనం కొత్తగా ఇన్నోవేటివ్గా కొంతవరకు ఖర్చైన, ఉదాహరణకి ఈ చికిత్స పద్ధతులు కానివ్వండి, చికిత్స పరికరాలు కానివ్వండి, రోజుకి మారిపోతున్నాయండి. ఇదంతా కూడాను వరల్డ్ క్లాస్ చికిత్సా పరికరాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి నేను మొదటి నుంచి కూడాను ఈ పరికరాల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నానండి. భారతదేశంలో మన హైదరాబాద్ ప్రజలకి బెస్ట్ చికిత్సా పరికరాలు తీసుకురావాలని ఒక ఐడియాతోనే నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ డిజిటల్ మ్యామోగ్రాము, విమాట్ థెరపీ అనేది ఒక ప్రత్యేకమైన థెరపీ, అలా అనేక రకాల పరికరాలు తీసుకురావడం జరిగిందండి ఎప్పటికప్పుడు కూడా. ఓకే. ఆ తర్వాత కొత్త మ్యామోగ్రఫీ మెషిన్ 3D మ్యామోగ్రఫీ, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు డిజిటల్ పెట్ స్కాను, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ పెట్ ఎంఆర్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ చికిత్సా పరికరము, అదే లీనియర్ యాక్సిలరేటరు, అలాగే డిజిటల్ పెట్ సిటీ, డిజిటల్ పెట్ ఎంఆర్తో సింక్రొనైజ్ చేసి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే పరికరం
ఈథోస్ పరికరం అన్నీ కూడా మొట్టమొదటిగా భారతదేశంలోనే మొట్టమొదటిగా మనం తీసుకురావడం ఇండియాలోనే తీసుకురావడం జరిగిందండి. ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అండి. ఓకే. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మొన్న జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చే వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఎక్విప్మెంట్ మీద ట్యాక్స్ 37% ఉంటుందండి. మనం ₹1,00,000 పెట్టి కొంటే 37,000 ట్యాక్స్ కట్టాలి ఎక్స్ట్రా. అలా 100 కోట్లు పెట్టి మేము మెషిన్ కొన్నామంటే 37 కోట్లు ట్యాక్స్ కట్టాలండి. చాలాసార్లు రైజ్ చేయడం జరిగింది. నేను పర్సనల్గా ఈ ట్యాక్స్ పేయర్స్ మీట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా డైరెక్ట్గా అడగడం జరిగింది. ఇండియాలో తయారవని ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు మీరు ట్యాక్స్ వేయకూడదు. ఇండియాలో తయారవుతున్న ఎక్విప్మెంట్ మనం తెచ్చుకుంటే మేక్ ఇన్ ఇండియా ఫీల్కి మనం దెబ్బతీస్తున్నాం కాబట్టి అప్పుడు ట్యాక్స్ వేయండి. ఇండియాలో అసలు లేనటువంటి ఎక్విప్మెంట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ వేయడం వల్ల బెనిఫిట్ ఉండదు దానివల్ల అని నేను చెప్పడం కూడా జరిగింది. బట్ ఈ సంవత్సరమే ఫస్ట్ టైం ఒక 10% ట్యాక్స్ తగ్గించారు. లేకపోతే ఇట్ వాస్ 37% అంటే లాస్ట్ ఇయర్ అండి. ఇప్పుడు తగ్గించారు, ఒక 27.8% ఎంతకు వచ్చిందండి. ఇప్పుడు కూడా ట్యాక్స్ కట్టాలండి. ఇప్పుడు ఉదాహరణకి చాలాసార్లు పాయింట్అవుట్ చేశానండి. ఇప్పుడు మీరు ఎయిర్ క్రాఫ్ట్ లీజ్కి తీసుకున్నారనుకోండి, ఇలా ఫలానా ఎయిర్వేస్ వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ లీజ్ తీసుకున్నారనుకోండి, ట్యాక్స్ ఎంత అండి? 3%. వేరే క్యాన్సర్ అంటే 27%. ఎయిర్ క్రాఫ్ట్ కొన్నారనుకోండి ట్యాక్స్ అంతే. పర్సనల్ యూస్కి, ఉదాహరణకు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు తన పర్సనల్ యూస్కి ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొన్నారనుకోండి, అప్పుడు కూడా ట్యాక్స్ ఎంత అండి? 10%. చాలా చీప్గా సార్. చాలా చీప్ అండి. ఆ పెట్రోల్ కూడా చాలా చీప్ అంటే కదా సార్, మామూలు పెట్రోల్. మనకు ఐడియా లేదు కానీ ఇది మాత్రం చీపేనండి. 10%ఏనండి. ఓకే, 10%. మనమేమో ప్రజలకు ఉపయోగపడే రేడియేషన్ ఎక్విప్మెంటు, దట్టు ఆయుష్మాన్ భారత్లోను ఆరోగ్యశ్రీలో కూడా ఈ రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది తక్కువ ఖర్చులో. వాటికి ఇప్పటికి కూడా 27.8% ట్యాక్స్ వేస్తున్నారండి. లగ్జరీ ఎయిర్ క్రాఫ్ట్ తెప్పించుకున్నా కూడా 10% ఓన్ యూస్కి. ప్రజలకు ఉపయోగపడే ప్రజారోగ్యానికి సంబంధించి వాడే ఎక్విప్మెంట్ మాత్రం 27.8% ట్యాక్స్ ఇప్పటికీ కూడా అదే ట్యాక్స్ కడుతున్నామండి. ఆశ్చర్యంగా లేదు? చాలా ఆశ్చర్యంగాను విషాదంగాను ఉంది సార్. విషాదంగా కూడా ఉంది. అంతే కదా సార్? వెరీ ట్రూ అండి. అదే కదా సార్, విషాదంగా కూడా ఉంది. అవును సార్. ఇంకోటి మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ అని చెప్తుంటారు. వెరీ ట్రూ అండి. సో మన ఇండియాలో కానీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్లో ఈ ప్రజల్లో ఈ అవగాహన రాకపోవడానికి ఎక్కడ అసలు ల్యాప్సెస్ ఎక్కడ ఉన్నాయి సార్? యాక్చువల్గా మెయిన్ ఎందుకు ఆల్మోస్ట్ ఆల్ మీ దగ్గరికి తెలిసి ఉంటుంది, 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే ఎక్కువ మంది వస్తారు. దట్టు ఈవెన్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు కానీ, రిచ్ పీపుల్ కానీ, వాట్ ఎవర్ ఇట్. సో ఎందుకు ఈ గ్యాప్ బాగా ఉంది ఇండియాలో అని నాకు అనిపిస్తుంది. ఒకటి భయం, 2 అపోహలు. ఓకే. ఫస్ట్ భయం, ఫోఫో అంటాం ఇప్పుడు, ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్. టెస్ట్ చేయించుకుంటే అని ఉంటుందేమో, ఉంటే ముందుగా గుర్తిస్తే క్యూర్ అవుద్దన్న ఆయన తెలిసినా కూడా భయం. ఎందుకు టెస్ట్లు ఎందుకు మనకి? లేదా నాకు ఉండదేమో ఆశ, ఆప్టిమిజం, ఆశ. టెస్ట్ చేయించుకోవాలంటే చాలామంది ఇప్పుడు భారతదేశంలో ఈ భయంతోనే చేయించుకోవట్లేదండి పరీక్షలు. చాలామంది వస్తుంటారు అసలు భయం. ఇప్పుడు కొత్తగా ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చేసిందండి. అవును సార్. మొన్న మధ్య మిస్టర్ నిఖిల్ కామత్ వారు ప్రముఖ బిజినెస్ పర్సన్, అవును, వారు మిస్టర్ బిల్ గేట్స్తో ఒక పోడ్కాస్ట్ చేశారు. ఆ పోడ్కాస్ట్లో బిల్ గేట్స్ గారు చెప్తారు వారికి, నేను ప్రతి సంవత్సరం టెస్టులు చేయించుకుంటాను, అవును, తప్పనిసరిగా విటమిన్స్ వాడుతుంటాను రెగ్యులర్గా, దానికంటే డౌన్ సైడ్ లేదు. 3వది ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటాను. ఈ ట్రెడిషనల్ టెస్టులు పెట్ సిటీ, పెట్టమ్మారు వీటి పట్టుకోకముందే వే బిఫోర్ దట్ ఈ ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా నేను క్యాన్సర్ అవటాన్ని పసిగట్టగలను. ఈ ఒక్క డిసీజే కదా మనం కాంకర్ చేయలేకపోయాం అని అంటారు. అదే టెస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలామంది చేయించుకోవడానికి భయపడుతున్నారు. అంటే సార్ ఇక్కడ నాకు డౌటు, అంటే పీపుల్స్ అంటే అవగాహన లేకనా లేదా భయము అనేది పెడితే అది దానికి ఎంత ఛార్జ్ అవుతుందో అనేది కూడా వాళ్ళకి అది కూడా ఛార్జ్ ఏముందండి, వాళ్ళు కొనుక్కునే ఫ్యాన్సీ కార్లో 100 వంతు ప్రైసు. ఓకే. ఎంత ఉంటుంది సార్ జనరల్? అప్రాక్సిమేట్లీ 80,000 నుంచి 3 లక్షల దాకా ఉంటుందండి. 50,000 నుంచి 3 lakhs వరకు. 80,000 నుంచి 3 ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్ 80 to 3 lakhs అందుబాటులో అవునండి, చేసుకోవచ్చు. ఓకే. కానీ కాస్ట్ కోసం కదండి, భయపడుతుంటారు అంతే. ఓకే. ఏమైనా వస్తే ఇప్పటి నుంచి భయపడాలిగా, పోతే అప్పుడు పోతానులే అనుకుంటూ ఉంటారు. పోతే అపోహలు ఏంటి సార్? అపోహలు చాలా మంది చెప్తుంటాము, ఏదో లంపు కనపడితే బయాప్సీ చేస్తానని. ఏంటి నీటిలు పెట్టి గుచ్చుతారా? గుచ్చితే తేనె తుట్టని కదిలిచ్చినట్టు కదిలి క్యాన్సర్ అంతా పాకిపోద్దట కదా అని అంటుంటారు. ఓకే. అయ్యా అప్పుడు చెప్తాను, అయ్యా ప్రముఖులు, మీరు వాడే ఐఫోన్ ఓనర్ స్టీవ్ జాబ్స్,
మనీషా కొయిరాలాజీ, మిస్సెస్ సోనాలి బింద్రేజీ, రిషి కపూర్జీ వీళ్ళంతా కూడా బయాప్సీ చేయించుకునే క్యాన్సర్ డయాగ్నోస్ చేసుకున్నారు. మీ అమ్మగారు ఇంట్లో బిర్యానీ చేస్తే టేస్ట్ తెలుస్తుందా? మీ అమ్మగారు అడిగినా తెలియదు కదా, ఒక చిన్న ముద్ద తింటేనే తెలుస్తుంది. సంజీవ్ కపూర్ మన టీవీలో మన ముందు బిర్యానీ చేసినా ముద్ద తిని చెప్తాడు. కరెక్ట్. ఇది కూడా అంతే, ఒక ముద్ద తినడం వల్ల బిర్యానీ టేస్ట్ పాడవుతుందా? పాడదు కదా. ఇది కూడా అంతేనండి, ఏం కాదండి అని చెప్పినా ఎంత చెప్పినా అదే భయం. ఒక 100 వీడియోలు చేస్తుంటాను క్యాన్సర్పై అపోహలు నిజాలని. ఇవాళ ఓపి నేను చేయటం ప్రారంభించి ఒక 20 ఏళ్ళు అయిపోయింది ఈ క్యాన్సర్పై అపోహల మీద. ఇవాళ కూడా ఒక డాక్టర్ లివర్ బయాప్సీ చేస్తారంటే అయ్యో పాకుతున్నామో కదండి అన్నారు డాక్టర్ గారు ఆయన. ఇవాళ మార్నింగ్ ఓపీలో చాలాసేపు కన్విన్స్ చేసి డాక్టర్ గారు అలా కాదండి అని చెప్పి అన్నీ చెప్తే అప్పుడు రేపు వస్తానండి అని వెళ్ళిపోయారు. ఇంకా వస్తారో తెలియదు రేపు. మాది దైవాధీనం. ఇలా భయం అండి, అనేక రకాలైన భయాలు అపోహలతో క్యాన్సర్ డయాగ్నోసిస్ డిలే చేస్తున్నారండి. సార్ ఈ మధ్య ఒకటి వచ్చింది సార్ మార్కెట్లోకి, బహుశా మీరు చేశారు షార్ట్స్లో, కోడిగుడ్డు తింటే కూడా క్యాన్సర్ వస్తుంది, కోడిగుడ్లో కూడా చాలా యాంటీబయాటిక్స్ ఇవన్నీ వస్తున్నాయని ఈ మధ్య బాగా వైరల్ అయింది ఒక వీడియో. లేదు సార్, నేను దానికి లేదు సార్. అదేంటంటే ఇప్పుడు కొన్ని ఏదో ఒక కంపెనీ ఎగ్స్ ఇక్కడ ఉన్నట్టున్నారు, ఒక ఎగ్ ఫామ్ కోళ్ళ ఫామ్ హౌస్లో. ఆ ఫామ్స్లో ఏదైనా యాంటీబయాటిక్ వాడారు అక్కడ. ఆ యాంటీబయాటిక్ ట్రేసెస్ చాలా తక్కువ మోతాదులో ఎగ్లోకి వచ్చాయి. అది రాగానే ఇమ్మీడియట్గా దాన్ని పాపులరైజ్ చేయటం, ఈ ఎగ్ ఈ నైట్రోఫ్యూరాన్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నట్టయితే క్యాన్సర్ వచ్చేస్తని భయపడటం జరుగుతుందండి. అతి చిన్న క్వాంటిటీస్లో నైట్రోఫ్యూరాన్ దాంట్లో కనుక్కున్నారు. అది ఏ రకంగా ఎవరికి హాని చేయదు. ఈ నైట్రోఫ్యూరాన్స్ అత్యధిక మోతాదులో తరచూ తిన్నట్టయితే చాలా కొన్ని ఎలుకల్లోనూ వీళ్ళలోనూ గినీపిక్స్లోనూ క్యాన్సర్ వచ్చిన దాఖలాలు ఉన్నాయని ల్యాబొరేటరీ డేటానే కాబట్టి ఇది లేదు. సో అసలు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదండి. అది ఏ రకంగానూ క్యాన్సర్ కారకాలు కాదు. ఎగ్ అనేది ఒక పూర్తి ఆహారం అండి, ప్రతి నార్మల్ ఇండివిజువల్కి అలాగే పేషెంట్స్ కూడా, రోగులు కూడా పూర్తి ఆహారం అండి. అన్ని రకాలుగా అత్యంత మేలైన ఆహారం. ఎగ్ ప్రోటీన్ అనేది మన మనుషులతో ప్రోటీన్కి కంప్లీట్ సిమిలారిటీ ఉంటుందండి. తద్వారా పూర్తిగా అబ్జర్వ్ చేయబడుతుంది. ఆ ఎల్లో అంటామే యోక్లో, ఆ యోక్లో ఉండేది కూడా చక్కటి కొలెస్ట్రాల్. మనకు ఆ కొలెస్ట్రాల్ తప్పనిసరిగా అవసరం. ప్రతి వాళ్ళకి కూడా ఎగ్ తీసుకోవడం అన్ని రకాలుగా శ్రేయస్కరం అండి. సార్ ఇంకోటి, మీరు ఈ మధ్యనే ఒక ఫైండ్ అవుట్ చేశారు, ఈ షాంపూ నురగ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఎలాంటి షాంపూలు సార్? అంటే కెమికల్ రిలేటెడా లేకపోతే ఆర్గానిక్? కొన్ని ఆయుర్వేద షాంపూలు ఉన్నాయి మార్కెట్లో, కొన్ని ఏమో రకరకాల బ్రాండ్స్తో మామూలుగా ఉన్నాయి. అంటే ఎలాంటి షాంపూలు నురగల వల్ల వస్తుంది? వాళ్ళ తప్పు కూడా కాదండి. అదే కొన్ని రకాల షాంపూస్లో ఈ ఫోమ్ రావటం కోసం కొన్ని రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఆ కెమికల్స్ ఎక్కువ కాలం వాడినట్టయితే మనకి కొన్ని రకాల వ్యాధులు, ఇరిటేషను, వెరీ రేర్లీ క్యాన్సరు, అలాంటి ఎగ్జిమా అలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో అందుకని ప్రిఫరబుల్గా మనందరూ కూడా న్యాచురల్ షాంపూస్, అంటే మనం రకరకాల కుంకుడుకాయ రసం, షికాకాయ రసం వీటితో చేసుకున్నవి అయితేనే. అంటే ఆ పేరుతో మార్కెట్లోకి వస్తున్న బ్రాండ్స్ మనం కేర్ఫుల్గా పరిశీలించినట్టయితే కొన్ని రకాల కెమికల్స్ని అవాయిడ్ చేసినట్టయితే సరిపోతుంది. అంటే ఏ తరహా కెమికల్? అంటే 2-3 రకాలు ఉన్నాయండి. పిహెచ్ఎస్ అని, థాలేట్స్ అని, వీటిని అవాయిడ్ చేస్తే సరిపోతుందండి. ఓకే సార్, ఈ మధ్య మీ అబ్జర్వేషన్ ప్రకారం మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరుగుతున్నారు. అది ప్రపంచమంతా అదే, ప్రపంచమంతా ఉంది. అంటే దానికి బేసిక్ రీజన్ ఏమంటారు సార్? ఇంకా చాలా తక్కువ అండి మనం చూసేది. మన స్టాటిస్టిక్స్ అంటే బయటపడలేదు కావచ్చు, బహుశా చేయకపోవడం వల్ల. అండర్ రిపోర్టెడ్ చూసినా కూడా తెలియదు, చెప్పట్లేదు ఎవరు. అవును. ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. ఒకప్పుడు ఎయిడ్స్ అట్లా ఉండేది, నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ కదండి. అందుకని చెప్పట్లేదు. క్యాన్సర్ ఇప్పుడు మనం వాళ్ళ ఒక పేషెంట్ వచ్చారంటే క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. అవును. అదే కరోనా వచ్చిందంటే ఇప్పటికీ కూడా నోటిఫై చేయాలి మనం. అవును. అలానే క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ అండి. అందుకని అండర్ రిపోర్టెడ్. భారతదేశంలో 1.54 బిలియన్ పాపులేషన్లో ప్రభుత్వం వారు ఎస్టిమేట్ చేసింది 1.5 మిలియన్ క్యాన్సర్ పేషెంట్స్ కొత్త కేసులు. చైనా కూడా ఈక్వల్లీ పాపులేటెడ్ కంట్రీయే కదండి, 1.53-52 బిలియన్స్. అక్కడ 4.5 మిలియన్ కేసెస్, అంటే మనకి 3 రెట్లు ఎక్కువ. అంటే మీరు అండర్ రిపోర్ట్ కేసులు ఉంటాయి, బయటపడలేదు. చైనీస్ మనకన్నా మంచి హెల్దీ డైట్ తింటారు, చాలా న్యూట్రిషన్, బాగా తక్కువ తింటారు, అన్ని చక్కటి ఆహారం, చక్కటి ఎక్సర్సైజ్, ఫిట్ గా ఉంటారు. అవును. మన దేశంలో ఇంత తక్కువ ఉందంటే ఎవరు నమ్మగలమండి? ఎక్కువ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. అందులో ముఖ్యమైనది ఏజింగ్. ఓకే.
ఇంతకుముందు కరోనా వచ్చి చనిపోయేవారు, ప్లేగ్ వచ్చి చనిపోయేవారు, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వచ్చి చనిపోయేవారు, కర్నరీ ఆర్టరీ డిసీజ్తో చనిపోయేవారు. ఇప్పుడు మనం అన్నీ కాంకర్ చేసాం సార్. ఇప్పుడు మనం వయసు పెరిగే కొద్ది, అంటే ఎక్కువ కాలం బ్రతికే కొద్దీ ఈ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ మందిని చూస్తున్నాం. కరెక్ట్, ఏజ్ ద్వారా కూడా క్యాన్సర్ వస్తుంది. వయసు పెరిగే కొద్ది జనరల్గా మీరు అన్నారు ఇందాక, అంటే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి తప్పనిసరిగా. అంటే ఏ ఏజ్ నుంచి ఎవరి ఇయర్ చేయించుకుంటే బెటర్ అంటారు సార్ మీరు? అంటే కొన్ని రకాల క్యాన్సర్స్, ఉదాహరణకి స్త్రీలు 40 ఏళ్ళు వచ్చాక రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పటికీ కూడా ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ పరీక్ష, సంవత్సరానికి ఒకసారి వారి లేడీ డాక్టర్తో చిన్న పరీక్ష, గైనకలాజికల్ టెస్టింగు, అవసరమైతే ప్యాప్స్మియర్ టెస్టు. పురుషులు 50 దాటాక సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ టెస్టింగు. స్త్రీలు 50 దాటాక ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ పరీక్ష 65 ఏళ్ళు వచ్చే వరకు రెగ్యులర్గా చేయించుకోవాల్సి ఉంటుందండి. సార్, ఈ మార్కెట్లో ముఖ్యంగా ఆడపిల్లలకు సర్టన్ ఏజ్ లోపల మూడు సార్లు ఒక వ్యాక్సిన్ వేయించుకుంటే క్యాన్సర్ రాదనేది ఒకటి ఉంది. దాని మీద చాలామంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఫ్యాక్ట్ ఏంటి సార్? అంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది హ్యూమన్ ప్యాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు గట్టిగా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఆ హెచ్పివి వైరస్కి వ్యాక్సిన్ కనుక్కున్నారండి. ఆ హెచ్పివి వైరస్ స్త్రీలలోని ఆ సర్వైకల్ ఎపిథీలియం లోపలికి వెళ్ళిపోయి ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకకుండా ఆ ఎపిథీలియంలోనే ఉంటుందండి. ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకదు. ఉదాహరణకి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, నెక్స్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మనకు కాపాడుతుంది అది. ఇది అలా కాదు. ఈ వైరస్ చాలా స్మార్ట్ వైరస్, ఇంటెలిజెంట్ వైరస్. అది సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వార ఎపిథీలియం లోపలే ఉంటుందండి. బయట ఉండే బ్లడ్లోకి రాదు కాబట్టి, ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకదు కాబట్టి దానికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో అందువల్ల రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు సైంటిస్టులు దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే వాళ్ళలో యాంటీబాడీ టైటర్ పెరుగుతుంది. తద్వారా ఆ వైరస్ని నెక్స్ట్ టైం ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో తద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఓకే. ప్రైమరీ ప్రివెన్షన్ చాలా బెటర్ టు పిల్లలకి వేయించడం అనేది ఖచ్చితంగా. 14 ఏళ్ళ మధ్యలో 2 డోసుల వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే ఎప్పటికీ కూడా వారికి జీవితంలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదండి. ఒకవేళ ఏజ్ దాటిపోయిన పిల్లలకి వేస్తే ఉపయోగం వేసుకోవచ్చండి. తర్వాత కూడా పెళ్లి కాకముందు వరకు కూడా 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా తీసుకోవచ్చు. ముందుగా ఒకసారి పరీక్ష చేయించుకొని 1 సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదండి. ప్రభుత్వం వారు ఇప్పుడు ఫ్రీగా ఈ సంవత్సరం నుంచి చిన్నపిల్లలందరికీ వ్యాక్సిన్ అందజేయబోతున్నారు. గ్రేట్ సార్. మొన్న ఈ మధ్య బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ మిసెస్ నిర్మలా సీతారామన్ తెలియజేయడం జరిగింది. సార్, ఒక మనిషికి క్యాన్సర్ ఉందని ఒక ప్రైమరీ సిమ్టమ్ ఏమన్నా తెలుసుకోవచ్చా సార్? ఐ మీన్ వితౌట్ ఎనీ, అంటే ప్రాపర్గా కాకుండా, ఇప్పుడు జ్వరం వస్తే ముందు ఎలా ఒళ్ళు నొప్పులు, దగ్గు, కొంచెం నీరసం ఎట్లా వస్తుందో. క్యాన్సర్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ అండి. ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మేనిఫెస్ట్ చేస్తుంది. ఓకే. ఉదాహరణకు నోట్లో ఒక అల్సర్ ఉంటుంది. అల్సర్ క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది, కానీ నొప్పి కలిగించదు. చిన్న అల్సర్ ఉంటుంది, తగ్గుతుంది లేని అశ్రద్ధ చేస్తారే తప్ప మళ్ళీ ఆ ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వల్ల భయపడే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా తిరుగుతూ ఉంటారు. తగ్గిపోద్దులే అనుకుంటా అలా అశ్రద్ధ చేస్తుంటారు. సో అలాగే అనేక రకాల సిమ్టమ్స్, కొంచెం హెడేకు, ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమర్తో స్టార్ట్ చేద్దాం. హెడేక్ రావటం, మైల్డ్ హెడేక్, కంటి చూపు వలన హెడేక్ వచ్చింది అనుకుంటారే తప్ప ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చిందని అనుకోరు. అలా క్రమం తప్పకుండా హెడేక్ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వామిటింగ్స్ రావటం, తల తిరగటం, కొంచెం డ్రౌజీగా అయిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఓరల్ క్యాన్సర్స్ చాలా కామన్ క్యాన్సర్. ముఖ్యంగా భారతదేశంలోని సదర్న్ ఏరియాస్లోని పురుషుల్లో ఇది చాలా కామన్ క్యాన్సర్ అండి. చిన్న నోట్లో చిన్న అల్సర్ రావటం, అది క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటాం, నొప్పి ఉండదు కాబట్టి అశ్రద్ధ చేస్తారు. అల్సర్ నుంచి బ్లడ్ కూడా వస్తుంటుంది, ఆయన కూడా అశ్రద్ధ చేస్తుంటారు. కొన్నిసార్లు బోన్ కూడా తినేస్తుంది, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. అలాగే నోట్లో కానీ నాలుక మీద కానివ్వండి ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉంటాయి. ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించవు, అందుకని అందరూ దాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. సో హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, గొంతు బొంగురు పోవటం, మింగడానికి ఇబ్బందిగా ఉండటం, మింగినప్పుడు గొంతులో ఏదైనా ఒక ఫారిన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ రావటం, వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా అన్నవాహిక క్యాన్సరు, అప్పర్ ఫారింజియల్ క్యాన్సర్ లక్షణాలు. ఇక లంగ్ క్యాన్సర్ లక్షణాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. మానని దగ్గు, స్మోకర్స్ అందరికీ ఉంటుంది స్మోకర్స్ కాఫ్. అందరు దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, స్మోకర్స్ కాఫ్ అని. మానని దగ్గు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, అప్పుడు వెళ్ళి చూపించుకున్నాను, సిటీ స్కాన్ కూడా చేయించుకున్నాను, ఏమీ లేదన్నారు. ఈ సంవత్సరం కూడా అదే ఉంటుందిలే అని అశ్రద్ధ చేస్తుంటారు. దగ్గినప్పుడు వచ్చే ఫ్లెమ్లో రక్తం పట్టడం, లో గ్రేడ్ ఫీవర్ ఉండటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ ఉండటం, వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడాను ఈ లంగ్ క్యాన్సర్ లక్షణాలు. వీటిని కూడా అందరూ అశ్రద్ధ చేస్తుంటారు.
ఇక దక్షిణ భారతదేశంలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్లో ఈ స్టమక్ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్ ఒకటండి. దీనికి కూడా పెద్దగా సిమ్టమ్స్ ఏ ఉండవు. కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, తేన్పులు రావటం, వామిటింగ్ రావటం, వామిటస్లో బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా వెయిట్ తగ్గిపోవటం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. అర్లీ స్టేజ్లో అందరూ కూడా దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు. నాకు గ్యాస్ ఉంది అనుకుంటారే తప్ప వెళ్ళి చెక్ చేసుకుందాం, ఎండోస్కోపీ చేసుకుందాం అని ఒకసారి కూడా ఎవరు అనుకోరనమాట. ఇలా అలాగే మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, మోషన్లో బ్లడ్ పట్టడం. మోషన్లో బ్లడ్ పెడితే ఫస్ట్ నాకు పైల్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా ఉంది, అంత ముందు ఇయర్ కూడా ఉంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మెడిసిన్స్ తిన్నాము, డిసెంట్రీ ఉంది, బావర్చీలో తిన్నాను, ఇలా అనుకుంటూ ఉంటారు. కారం ఎక్కువ తిన్నా, మసాలా ఎక్కువ తిన్నా కాబట్టి చికెన్ తిన్నాను, బ్లడ్ వచ్చింది, వేడి చేసింది, ఇలాంటి వెరీ ట్రూ, ఇలా అనుకుంటారే తప్ప ఇలా చెక్ చేయించుకోరు. తద్వారా అనేక రకాలైన క్యాన్సర్స్ లేట్ స్టేజెస్లోనే కనబడుతున్నాయండి. సార్ ఇంకోటి సార్, అంటే నేను చిన్న చాలా కామన్ ఒక కామెంట్ చాలామందిలో, అన్ని అలవాట్లు మందు కొట్టి సిగరెట్ తాగి గుట్కాలు వేసుకొని పాన్లు వేసుకునే వాళ్ళు బాగా హెల్తీగా ఉంటున్నారు. చాలామంది మంచిగా రోజు ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకొని మంచి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేసి హెల్త్ మెయింటైన్ చేసి వీళ్ళు క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. ఇది ఏంది అనేది కొంచెం చాలా మందిలో ఉండే ఒక కామన్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది సార్. అంటే ఇది అలా ఏం లేదండి. ఖచ్చితంగా స్మోక్ చేసే వాళ్ళలోనే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్ చూసామంటే అందులో 80 మందికి ఈ స్మోక్ చేసిన హిస్టరీ ఉంటుందండి. 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ చూశాను, బట్ చాలా తక్కువ. స్మోక్ చేసే పురుషుల్లోనే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఆల్కహాల్ తాగే వాళ్ళలో అన్నవాహిక క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా అన్ని రకాలుగా దొరలవాట్లు ఉన్న అందరిలోకి కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడో ఒక చోట దొరలవాట్లు లేని వాళ్ళలో వచ్చినప్పుడు దాన్ని హైలైట్ అవుతుంది తప్ప అది ఖచ్చితంగా కాదండి. 100% మీరు అనుకున్నట్టే దొరలవాట్లు ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. సార్ ఈ మందు లిమిట్గా తీసుకుంటే ఏం కాదు, సిగరెట్ లిమిట్గా తాగితే ఏం కాదు అనేది కూడా ఒకటి లేదండి. ఈ మధ్య అనేక అధ్యయనాల్లో తేలింది ఏంటంటే కొంచెం తీసుకున్న ఆల్కహాల్, ఒక 30 ml ఆల్కహాల్ తాగినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోతాయి. ఇక నుంచి ఆల్కహాల్ బాటిల్స్ మీద కూడా ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళు లేబుల్ అయిపోతున్నారు. స్మోకర్స్కి ఎలా వేస్తున్నారు, ఈవెన్ 30 ml కూడా. ఎస్ ఓకే. అమెరికన్ వాళ్ళ ఫిజిషియన్స్ మొన్న మధ్య జరిగిన సర్వేలో కూడా వాళ్ళు ఇదే నిర్ధారణ చేయడం జరిగింది. వాళ్ళ సర్జన్ క్యాన్సర్ పెరగడానికి ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఎట్లా దోహదం చేస్తాయి సార్? అంటే బాడీలో ఇప్పుడు స్మోక్ చేసిన మీకు 6 సెకండ్స్లో ఈ పొగాకులో ఉన్న 400 క్యాన్సర్ కారక రసాయనాలు బ్లడ్లో ప్రవహించి బాడీలో అన్ని భాగాలకు వెళ్ళిపోయి అన్ని చోట్ల క్యాన్సర్ కలిగిస్తాయి. ఇమాజిన్ చేయండి, ఇక్కడ స్మోక్ చేస్తే ఆడవాళ్ళలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది, బ్లాడర్ క్యాన్సర్స్, అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చేస్తాయండి. అలాగే ఆల్కహాల్ తాగిన వాళ్ళు అనేక రకాలైన రసాయనాలు రిలీజ్ అయ్యి రకరకాల క్యాన్సర్స్కి దారితీస్తుందండి. ముఖ్యంగా అన్నవాహిక, గ్యాస్ట్రిక్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, ఫైరింజియల్ క్యాన్సరు. ఓకే. స్మోక్ చేసే వాళ్ళలో 100కి ఒక 30 మంది క్యాన్సర్ వచ్చింది అనుకున్నామండి. ఆల్కహాల్ మాత్రమే తాగే వాళ్ళు 100కి 10 మందికి వస్తుంది అనుకున్నాం. రెండు కలిపి చేస్తే 30 + 10 40 కాదండి, 70% అండి. ఓకే. దాన్ని సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒకదానికొకటి ఇంకా సహాయం చేసుకొని ఇంకెక్కువ క్యాన్సర్లు కలిగిస్తాయి. అవును సార్, ఇంకోటి ఉంది సార్, అంటే స్వీట్ తినొద్దండి. స్వీట్ అంటే బికాస్ ఆఫ్ షుగర్ ఓన్లీ బాడీలో క్యాన్సర్ కణాలు సర్వైవ్ అవుతుంటాయి. సో ఆ స్వీట్ అనేది తినకపోతే అవి ఆటోమేటిక్గా చనిపోతాయి అనే ఒక ఈ మధ్య అది కూడా ఒక ప్రచారం ఈ మధ్య కాలంలో వస్తుందండి. అన్నీ కూడా మితంగా తీసుకోవాలండి. ఈ షుగర్, వైట్ షుగర్ అనేది వెరీ డేంజరస్ అండి. ఓకే. ఈ వైట్ షుగర్ తీసుకోవడం వల్ల అనేక రకాలైన కారోనరీ ఆర్టరీ డిసీజ్ దగ్గర నుంచి అన్ని రకాల ఎయిల్మెంట్స్కి అదే కారణం అండి. ఓకే. సో దాన్నే మనం రెడీగా అవైలబుల్ షుగర్ అంటాము. దాన్ని రెసిస్టెంట్ స్టార్చ్ అని కూడా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఉదాహరణకి పొటాటోస్ని, బ్రెడ్ని కూడా ఒక రోజు ముందుగానే ప్రిపేర్ చేసి బాయిల్ చేసి రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని తర్వాత వాడుకున్నట్టయితే పొటాటోస్ నెక్స్ట్ డేకి అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అవుతాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ డేంజరస్. ఇమీడియట్గా బాడీలో బ్లడ్ షుగర్ రైజ్ అవుతుంది, ఇన్సులిన్ పీక్ వస్తుంది, ఆ తర్వాత రెసిస్టెంట్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, పొట్టకు చుట్టూ కొవ్వులు పెరిగిపోతాయి, తద్వారా అనేక రకాల ఎయిల్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అంటే
తొందరగా జీర్ణం అవ్వదు, స్లోగా జీర్ణం అవుతుంది. ఈ మన చిలకడ దుంపలు అంటారు, స్వీట్ పొటాటో, ఇవన్నీ కూడా రెసిస్టెంట్ స్టార్చెస్. ఇవన్నీ కూడా రెసిస్టెంట్ స్టార్చెస్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. 2 వర్డ్స్ మీరు నెక్స్ట్ ఫ్యూ డికెట్స్ వినబోతున్నారండి. సార్, ఒకటి ఇన్ఫ్లమేషను, రెండోది గట్ మైక్రోబియం. అంటే ఈ 2 కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి గట్ మైక్రోబియం, మన పేగుల్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా ఇవి డిస్టర్బ్ అయినప్పుడు అనేక రకాలైన టాక్సిన్స్ ఉత్పన్నమవుతాయండి. అవి అనేక రకాలైన రోగాలకు కారణమవుతాయి, అన్ని రకాల రోగాలకు కూడా. సో మన గట్ మైక్రోబియం డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ ప్రీబయాటిక్స్ అంటాం చూడండి, అలాగే ప్రోబయాటిక్స్ అంటాం, ఇవన్నీ కూడా మన గట్ మైక్రోబియంని చక్కగా ఉంచి మనకి అన్ని రకాల వ్యాధుల్ని రాకుండా చేస్తాయండి. ఓకే. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో దాని కరెక్ట్ వర్డ్ లేదండి, వాపు అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ ద ఎపిథీలియం అండి. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ వల్లే కరోనరీ ఆర్టరీ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది అన్ని రకాల జబ్బులకి మూల కారణం. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికే మనం ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకి రిఫైన్డ్ ఆయిల్స్. మా చిన్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అంటే చాలా పాపులర్. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి, మనకి చాలా హెల్దీ ఆయిల్ వాడుకుంటూ ఉండేవాళ్ళం. బట్ రిఫైన్డ్ ఆయిల్స్లో ఉండే ఆ రిఫైన్డ్ ఆయిల్స్ తయారు చేసే క్రమంలో వాడే కెమికల్స్ అనేక రకాలైన ఇన్ఫ్లమేషన్కి దారితీస్తాయి. అవి కరోనరీ ఆర్టరీ డిసీజ్కి దారితీస్తాయి, క్యాన్సర్లకు కూడా దారితీస్తాయి. ఓకే. అలా అనేక ఇప్పుడు అందుకని న్యాచురల్ ఫుడ్స్, మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అట్లా ట్రెండ్ అట్లా మారిపోయింది. వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ తక్కువగా ఉంటుంది, గట్ మైక్రోబియం బాగుంటుంది, మనం హెల్తీగా ఉంటాం. ఏదైనా ఒకటండి, అన్నీ మితంగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అలాగే ప్రోటీన్స్, సమతుల ఆహారం, సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఏ జబ్బులు రావండి. దాంతోపాటు దురలవాట్లకు దూరంగా ఉంటూ, పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ, లీన్ బాడీ మాస్, ఊబకాయం రాకుండా సన్నగా ఉన్నట్టయితే అనేక రకాలైన జబ్బులకి ఇంక్లూడింగ్ క్యాన్సర్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇంకోటి కూడా ఉంది సార్, నేను లక్ష్మణ ఫలం అని, తర్వాత మీరు చెప్పిన చిలగడ దుంపలు అంటే మా గంజిగడ్డలు అంటారు, వాటిని తినడం అనేది యాంటీ క్యాన్సర్ అంటారు, అది అలాగే లేదండి. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా యాంటీ క్యాన్సరే. వాటిలో ఎనీ ఫ్రూట్ అండి, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా. ఫ్రూట్స్ మనకి అన్ని రకాలుగా మనకి మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాయండి. ఓకే. సీజనల్ ఫ్రూట్స్, మన అవకాడోలు, బ్లూబెర్రీలు తినాల్సిన అవసరం లేదు. మన ఉసిరికాయలు, రేక్కాయలు సీజనల్. ఏ సీజన్లో ఇప్పుడు సీజన్ దొరికేవన్నీ ఈ సీజన్లో అన్ని దొరుకుతుంటాయి. సీతాఫలకాయలు, స్ట్రాబెర్రీస్ అన్ని దొరుకుతాయి. అవును సార్. మనకి ఏది దొరికితే అది. మనం ఫ్యాన్సీ కివీస్, అవకాడోస్, బ్లూబెర్రీస్ తినాల్సిన అవసరం లేదు. మల్బెర్రీస్. మన ఊర్లో మన దొరికే జామకాయ అవకాడో కన్నా 100 రెట్లు బెటరు. మన ఆకుకూరలు కాలే కన్నా 100 రెట్లు బెటర్. తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, పచ్చల కూర, అన్నీ కూడా పవర్ హౌసెస్ అండి. స్పినాచ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, మన తోటకూరేనండి. అందులో ఉండే ప్రోటీను. మన కాలీఫ్లవర్, వాళ్ళు బ్రోకలీ తింటారు, మన చాలా ఖరీదైన కూరగాయ. అవును సార్. 80 రూపీస్, ఇది 20 రూపీస్. మన కాలీఫ్లవర్ 10 రూపాయలు దొరుకుతుంది. అదే సేమ్ అండి, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, అన్ని పీచు పదార్థం, అన్ని ఓకే. ఎక్కడ ఏం మార్పే లేదండి. అవునా సార్. అవకాడో కన్నా మన జాంకాయ బెటరు, బ్లూబెర్రీస్ కన్నా మన ఉసిరికాయలు బెటరు. ఓకే. మన చిలకడ దుంపలు, గంజిగడ్డలు అంటారు చూడండి. సో ఎనీ ఫ్రూట్ అనేది రోజు మనకి సీజనల్ ఫ్రూట్, మనకి ఎప్పుడు ఈ సీజన్లో ఏం దొరికితే అది మంచిదండి. ఓకే సార్. ఇంకోటి సార్, ఈ ఊరగాయలు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఇస్తున్నారు కదా, సో దానికంటే గాజు బాటల్లో ఉన్న ఊరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, వేరే ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టేవి కెమికల్ రియాక్షన్ జరిగి అవి తొందరగా క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతున్నాయి అనేది కూడా ఒకటి ఈ మధ్య వింటున్నాం. సో జనరల్గా ఊరగాయల మీద చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఊరగాయలు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మనకి మేలు చేస్తాయి అంటారు. ఎనీథింగ్ ఫెర్మెంటేషన్ అనేది మన గట్ మైక్రోబియాన్ని కాపాడుతుందండి. రోజు పొద్దున్నే తినే ఇడ్లీ, దోశ, ఇవన్నీ కూడా మన ఫెర్మెంటెడ్ ఫుడ్స్. అవన్నీ కూడా గట్ మైక్రోబియాన్ని కాపాడుతాయండి. రకరకాల దేశాల్లో, కొరియాలోను, మన ఇండియాలోను పెరుగుతో రకరకాల ఫ్రూట్ మన పదార్థాలు చేసుకొని తింటూ ఉంటాం. అవన్నీ కూడా చాలా మంచి ఆహారం. అలాగే ఊరగాయల్లో కూడా ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మన గట్ మైక్రోబియం మంచిదే, బట్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఊరగాయలో ఉండేది ఏంటండి? సాల్ట్, కారం, ఆయిల్. సాల్ట్ మనకి ఇప్పుడు కూడా మంచిది కాదు. ఆయిల్ తక్కువగా తీసుకోవాలి, అన్ని సమపాలలో తీసుకోవాలి. వాటిలో చాలా ఎక్కువ ఉంటాయండి. కరెక్ట్ సార్. వాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. సాల్ట్ ఎక్కువ అయిపోతే ఊరగాయ నిలవదు.
మీరు సాల్ట్ తక్కువ వేసి ఊరగాయ పెట్టండి, రెండో రోజు ఫంగస్ వచ్చేస్తుంది, బూజు పట్టేస్తుంది. సో సాల్ట్, కారము, ఆయిల్ ఎక్కువ ఉంటాయండి. సో అన్నీ మనకు మంచివి కావు. తక్కువ మోతాదులో కొంచెం ఎప్పుడొకప్పుడు రుచి కోసం తీసుకోవచ్చు తప్ప ఊరగాయలు రెగ్యులర్గా వాడకూడదు. అది గ్లాస్ బాటిల్లో ఉన్నా ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నా డేంజరస్. ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నట్టయితే, ప్లాస్టిక్ బాటిల్స్ అనేది ఒక పెద్ద సైన్స్ అండి. అది ప్లాస్టిక్ బాటిల్లో మనం వాటర్ తాగకూడదు, ఊరగాయ తినకూడదు, టీ తాగకూడదు, ఫుడ్ తీసుకోకూడదు. పొద్దున్నే చేసే బ్రేక్ఫాస్ట్ మనం ఆర్డర్ చేస్తే ప్లాస్టిక్ దాంట్లోనే వచ్చేస్తుంది. అవును సార్. మీరు రోజు ఆర్డర్ చేస్తే వాటిని ఏమంటారు, 10 minutesలో ఫాస్ట్ ఫుడ్ డెలివరీ చేస్తుంటారు, జొమాటో. అవన్నీ కూడాను మీకు బ్లాక్ ప్లాస్టిక్, వైట్ ప్లాస్టిక్ వస్తుంటాయి. ఆ హీటెడ్ ఫుడ్ ఐటమ్ దాంట్లో వేసినప్పుడు దాంట్లోంచి, ఆ ప్లాస్టిక్లోంచి అనేక రకాలైన మనకు అవసరం లేని టాక్సిన్స్ మన ఫుడ్లోకి వచ్చి మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిందేనండి. సార్ ఈ మధ్య పేపర్ ప్లేట్ల కల్చర్ ఎక్కువైంది. ఏ ఫంక్షన్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా చాలా మటుకు ఇంతకుముందు విస్తరాకులు, అరిటాకుల ప్లేస్లో ఇప్పుడు చాలా పేపర్ ప్లేట్లు వచ్చేసాయి. సో ఈ పేపర్ ప్లేట్ల కంటే దానికి వాడే కలరు కోటింగ్ అవన్నీ కూడా చాలా డేంజరస్ అండి. మనం నేచర్తో ఫైట్ చేస్తున్నామండి. ఓకే, ప్రకృతితో మనం ఫైట్ చేస్తున్నాం. ప్రకృతితో ఫైట్ చేసినప్పుడు వచ్చేవన్నీ కూడా ఇలాంటి జబ్బులే. ఓకే, ఇప్పుడు మీరు పొద్దున్నే లేవగానే ప్లాస్టిక్ టూత్ బ్రష్, ప్లాస్టిక్ బ్రిజిల్స్, సింథటిక్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ టంగ్ క్లీనరు, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్గులో హాట్ వాటరు, ఆ తర్వాత ఇవన్నీ కూడాను. తర్వాత మీరు వెళ్ళగానే కారు, అందులో మన ట్రాపికల్ వెదర్లో కారు వేడిగా ఉంటుంది, లోపలికి వెళ్ళగానే ఆ కార్లో ఉన్న ప్లాస్టిక్స్ అన్ని కూడా ఎవాపరేట్ అయిపోయి స్మెల్ వస్తుంటుంది, అన్ని మనం పీలుస్తుంటాము. ఇలా ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతూ ఉంటాము. ఇలా అనేక రకాలుగా మనం ఈ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నామండి. ఓకే, వీటి వల్లే ఈ క్యాన్సర్స్ యొక్క ఇన్సిడెన్స్, అంటే కొత్త క్యాన్సర్ రావడం పెరిగిపోతుంది బాగా. ఓకే సార్, ఇప్పుడు మన ఒమేగా హాస్పిటల్లో మీరు ఏఐ ఆధారిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు పెట్టారు కదా. సో ఏఐ ప్రాక్టికల్గా ఏ స్టేజ్లో డాక్టర్లకు యూజ్ అవుతుంది, పేషెంట్స్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది? అది అంటే కృత్రిమ మేధస్సు అనేది ఇంకా ఫ్యూచర్ మనందరికీ తెలుసు. అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధస్సే గోయింగ్ టు ప్లే మేజర్ రోల్. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ సైన్సెస్లో కూడా అది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి రేడియలాజికల్ డయాగ్నోసిస్ కానివ్వండి, ఇదంతా కూడా ప్యాటర్న్ రిపోర్టింగ్ అంటారు. అంటే మనకున్న నాలెడ్జ్తో దాన్ని రిపోర్ట్ చేస్తుంటాం. సో అది ఏఐ చక్కగా చేసేస్తుంది. ఎందుకంటే ఏఐలో కొన్ని లక్షల ఆర్టికల్స్ దాంట్లో నిగూఢంగా ఉంచడం జరిగింది. సో అది చాలా ఫాస్ట్గా థింక్ చేసి ఆ రిపోర్టింగ్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. ఎనీథింగ్ ప్యాటర్న్ రిపోర్టింగ్ అంటాం. అదే కృత్రిమ మీద అవసరం లేదు, ఒక ప్యాటర్న్. అది ఇది ఇలా ఉంటే ఇది ఒకరు చేసే పనిని 100 మంది చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో అలాంటి అంత ఫాస్ట్గా మీకు. ఇప్పుడు రేడియోథెరపీ ప్లానింగ్ ఉందనుకోండి. రేడియోథెరపీ ప్లానింగ్ ఉదాహరణకి గర్భసంచి ముఖద్వారానికి రేడియేషన్ ఇవ్వాలి. కామనెస్ట్ క్యాన్సర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో గర్భసంచి ముఖద్వారానికి రేడియేషన్ ఇవ్వాలని మనం ప్లాన్ చేసాము. రేడియేషన్ ఆంకాలజిస్ట్ చక్కగా ప్లాన్ చేసి వెనకాల ఉన్న మలద్వారం మీద, ముందున్న మూత్రాశయం బ్లాడర్ మీద రేడియేషన్ డోస్ పడకుండా ప్లాన్ చేసి చక్కగా పెట్టారు. బాగుంది, ఇచ్చేసాం. 3వ రోజు పేషెంట్ కొంచెం కాన్స్టిపేషన్ వచ్చింది. కాన్స్టిపేషన్ సహజంగా రావచ్చు కదా ఆ వయసులో. వస్తుంది. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు రక్తం కొంచెం ఉబ్బుతుంది, ఎందుకంటే ఫీకల్ మ్యాటర్ అక్కడ మోషన్ అక్కడ ఉంటుంది కాబట్టి. ఉబ్బినప్పుడు గర్భసంచి ముఖద్వారాన్ని ఒక 2 మిల్లీమీటర్లు ముందుకు పుష్ చేస్తుంది. మరి మన రేడియేషన్ ఏమో ఇంతకుముందు ఎక్కడైతే గర్భసంచి ముఖద్వారం ఉందో అక్కడే ఇస్తుంది. తద్వారా పార్ట్ ఆఫ్ ద రేడియేషన్ రక్తం మీద పడుతుంది, పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ రేడియేషన్ నుంచి తప్పించుకుంటుంది. ముందుకు మూవ్ అయింది కదా, మరి అక్యురసీ మిస్ అవుతుంది. ఈ ఏఐ బేస్డ్ లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియేషన్ ఇచ్చే పరికరము, అందులోనే ఒక సిటీ స్కాన్ ఉంటుందండి. సో ఏ రోజు కారా చూస్తుంది, అది జరిగింది చూస్తుంది. చూసిన తర్వాత దాంట్లో ఉన్న కృత్రిమ మేధస్సుతో ఆలోచిస్తుంది. అదేమిటి, నేను డాక్టర్ గారు ప్లాన్ చేసినప్పుడు గర్భసంచి ఎక్కడ ఉంది, ఇప్పుడేంటి 2 మిల్లీమీటర్ల ముందుకు జరిగింది అని ఆలోచిస్తుంది. కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది. చేసుకొని మళ్ళీ రేడియేషన్ రీప్లాన్ చేసి డెలివర్ చేసేస్తుంది 3 నిమిషాల్లో. సో గ్రేట్, చాలా ఆశ్చర్యం కదండి. చాలా అద్భుతము, ఆశ్చర్యం, సంతోషకరం. అవును. ఎందుకు, ప్రిసైజ్గా రేడియేషన్ ఇవ్వటం వల్ల రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయాయి, క్యూర్ అయ్యే అవకాశాలు కూడా పెరిగిపోయాయి. ఇది సామాన్య మానవుడికి సాధ్యం కాదు. వాళ్ళు చూసినా మళ్ళీ రేడియేషన్ రీప్లాన్ చేయాలంటే ఒక 20 గంటలు పడుతుంది. ఈ లోపల కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, పేషెంట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అలాగే బ్లాడర్
బ్లాడర్లో యూరిన్ నిల్వ ఉంటుంది కదా. అవును. ఒకరోజు సడన్గా ఆయన రేడియేషన్కి వచ్చినప్పుడు ఆ స్త్రీ యూరిన్కి వెళ్ళాలనిపించింది. ఈ లోపల టెక్నీషియన్ రండి మేడం వచ్చేయమండి అంటారు. ఆ 2 నిమిషాలు కదా పెట్టుకుని వెళ్దామని వెళ్తారు. ఆ బ్లాడరు ఆ గర్భసంచి ముఖ ద్వారా వెనక్కి నెట్టుతుంది. ఈ ఏఐ పరికరం దాన్ని చూసి ఆ కొత్త లొకేషన్కి రేడియేషన్ ఇచ్చేస్తుంది. ఉదాహరణకి బ్రెయిన్లో ఒక 5 సెంటీమీటర్ల ట్యూమర్ ఉంది. ఇవాళ రేడియేషన్ ప్లాన్ చేయడం జరిగింది, చక్కగా రేడియేషన్ ఇచ్చాము. ఒక 9 రోజుల తర్వాత 5 సెంటీమీటర్ల ట్యూమరు 3.5 సెంటీమీటర్ల సైజుకు తగ్గిపోయింది. ఏఐ దాన్ని గుర్తిస్తుంది. ఓహో, మనం ప్లాన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ల ట్యూమర్కి మనం ప్లాన్ చేసాము, ఇప్పుడు సైజ్ తగ్గిపోయింది కాబట్టి రేడియేషన్ ఫీల్డ్ కూడా తగ్గిపోతుంది. సో పేషెంట్ కూడా చాలా యూజ్ దీనివల్ల. చాలా మంచి అనవసరమైన ప్లేస్లో ట్రీట్మెంట్ జరగదు. తద్వారా రేడియేషన్ ప్లేస్లోనే కరెక్ట్ రేడియేషన్ పడుతుంది. వెరీ గుడ్. రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయాయి. రేడియేషన్ ప్రిసైజ్గా ట్యూమర్ మీదే డెలివరీ చేయడం వల్ల క్యూర్ అయ్యే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. ఇది కృత్రిమ మేధస్సు యొక్క గొప్పతనం. అలాగే పెట్ సిటీ స్కాను, పెట్ ఎంఆర్ఐ స్కాన్స్ కృత్రిమ మేధస్సుతో పనిచేసినప్పుడు చాలా ఫాస్ట్గా చేసేస్తాయి. నార్మల్గా పెట్ సిటీ స్కాన్ చేయించుకున్నారనుకోండి ఎవరన్నా, అప్రాక్సిమేట్లీ 24 మిల్లీ సివరెట్స్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది ఆ పేషెంట్కి. రేడియేషన్ కూడా హజార్డెస్సే కదా. అవును సార్, చాలా మూవ్ రేడియేషన్ వస్తుంది. ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన పరికరాలు చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి. ఆ 4 పొజిషనింగ్స్ అన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో చేసేసి ఎంటైర్ స్కాన్ టైము 15 నిమిషాల నుంచి 3 నిమిషాలు తగ్గిపోయింది. తద్వారా రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది పేషెంట్కి వచ్చే రేడియేషన్. సో కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ పెట్ సిటీ స్కాన్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవటం వల్ల పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఇలా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడిపోతుందండి. పెథాలజీ, డయాగ్నోసిస్, అంతా ప్యాటర్న్ రిపోర్టింగ్. ఇప్పుడు అంతా వాటిని డిజిటలైజ్ చేస్తున్నాము. స్లైడ్స్ని డిజిటల్ పెథాలజీ ల్యాబ్లో వాటిని మనం లోడ్ చేసినప్పుడు అది చక్కగా మన సిస్టమ్ మీద ఉంటుంది. దేశంలో ఏ పెథాలజిస్ట్ కావాలని 1 సెకండ్లో ఆ స్లైడ్ చూడగలరు. యాక్సెస్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు మూవీ యాక్సెస్ ఇచ్చినట్టు కరెక్టే. సేమ్ ఇక్కడెక్కడో హైదరాబాద్ నుండి అమెరికా నుంచి యాక్సెస్ ఇస్తాడు, మనం కీ కొట్టి మనకు ఆ మూవీ వచ్చేస్తుంది, చూసేస్తాం. సేమ్ అలానే అక్కడ ఢిల్లీలోనో అమెరికాలో ఉన్న పెథాలజిస్ట్కి మనం ఈ వాట్సాప్ మెసేజ్ పెట్టేస్తే వాళ్ళ సిస్టంలో మన ఈ స్లైడ్ని చూసేసి మనకు ఒపీనియన్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఏఐ కృత్రిమ మేధస్సు కూడా దాన్ని ఉపయోగం చేసేస్తుంది. తద్వారా చాలా సులభంగా మనం రిపోర్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడంటే అమెరికా పంపించి అక్కడ పెథాలజిస్ట్తో చూపించాలంటే ఈ స్లైడ్స్ చాలా టైం అండ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు అట్లే జస్ట్ వాట్సాప్లో లింక్ పంపిస్తారు, వాళ్ళ సిస్టంలో వాళ్ళు కూర్చొని చూసి మనకు ఒపీనియన్ చెప్తారు. అవర్స్, మినిట్స్ అండ్ అదే కరెక్టే సార్. సార్ అంటే సర్జికల్ ఆంకాలజీలో మీరు ప్రాధాన్యత ఇచ్చే 3 ప్రిన్సిపల్స్ ఏమి అంటే ఓపెన్ సర్జరీ వర్సెస్ లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్, ఏ కేసుల్లో మీరు ఏది సజెస్ట్ చేస్తారు జనరల్గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి? మన సజెషన్ కాదండి, అది ఆ లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఉందనుకోండి, అంతా ఓపెన్ సర్జరీ జరుగుతూ ఉంటుంది. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది థొరకోస్కోపిక్ సర్జరీ, లేదా ఇవన్నీ కూడా కొన్ని రకాల థైరాయిడ్ ట్యూమర్స్కి, అలాగే చెస్ట్లో ఉండే ట్యూమర్స్కి దాన్ని థొరకోస్కోపిక్ సర్జరీ అంటారు, వ్యాట్స్ అంటారు. అవును, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. తర్వాత పొట్టలోని ఆర్గన్స్ అన్నిటి కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తుంటాం. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో, ఉదాహరణకి ఈ రోబో ఎక్కడ బాగా యూస్ఫుల్గా ఉంటుందంటేనండి, ప్రెసిషన్తో సూచర్ చేయాలి. చాలా డిఫికల్ట్ సూచరింగ్స్. ఉదాహరణకి రాడికల్ ప్రాస్టెటెక్టమీ తర్వాత ఇంత పెద్ద బ్లాడర్ ఆరిఫైస్ని చిన్న యూరిథ్రాక్స్ స్టిచ్ చేయాలి. మన చెయ్యి అక్కడికి అసలు రీచ్ అవ్వదు. మన నేరో పెల్విస్, మగవాళ్ళలో నేరో పెల్విస్లో రీచ్ అవ్వదు. రీచ్ అయినా సూచర్ చేయడం కష్టం అవుతుంది, అట్లా తిప్పడం కష్టం అవుతుంది. అలాంటి లొకేషన్స్లో రోబో ఇస్ ద బెస్ట్. అలాగే వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ, ప్రిసైజ్గా మనకి షివరింగ్ ఉండదు, ట్రెంబలింగ్ ఉండదు, చక్కగా అలా చేస్తాం, అలా ప్రిసైజ్గా తీస్తుంది. పెద్ద మాడిఫికేషన్లో 16 times ఇమేజెస్ చూస్తూ జాగ్రత్తగా సర్జరీ చేయడం జరుగుతుంది. అలాంటి చోట బాగా ఉపయోగపడుతుంది. కర్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీలో ప్రిసైజ్గా సూచర్ చేయాలి. ఎక్కడైతే సూచర్ చేయాలనుకుంటామో అక్కడ రోబోటిక్ సర్జరీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మిగతా చోట్ల రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ సేమ్ రోబోతో చేసినా లాప్రోస్కోపిక్ చేసినా. రోబోతో చేసినా మనమే చేస్తాం సర్జరీ, రోబో ఏం చేయదు, మనం ఇక్కడ కూర్చొని చేస్తాం. ఆపరేషన్ అంతా మన చేతిలోనే ఉంటుంది, ఎక్కడైనా ఒకటండి. ఈ ప్రెసిషన్తో సూచర్ చేయాల్సిన చోట
ముఖ్యంగా ప్రాస్టేట్ సర్జరీ, వాల్వ్ రిప్లేస్మెంట్స్, కర్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్స్, ఇక్కడ రోబో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఓకే సార్, బ్రెస్ట్, లంగ్స్, గైనకాలజికల్ క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయని డేటా చెప్తుంది. మీరు జనరల్గా మీ హాస్పిటల్కి వచ్చే ఓపీడీలో మీరు ఏ ట్రెండ్ ఎక్కువ, ఈ మూడిట్లో ఏది ట్రెండ్ ఎక్కువ ఉందని? బ్రెస్ట్ అండ్ లంగ్ అండి. గైనకాలజికల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నెంబర్ తగ్గిపోతుందండి. ఓకే. ఇప్పుడు 2010లో 2 లక్షల గర్భసంచి కొత్త క్యాన్సర్లు డయాగ్నోస్ చేసిన సందర్భం ఇవాళ 60-70 వేలు వచ్చేసింది, తగ్గిపోయింది. ఎందుకు సార్? అంటే వ్యాక్సిన్స్ రావటం, ప్రజల్లో పరిశుభ్రత అవగాహన పెరిగిపోవటం, హైజీన్ మీద, వాటి వల్ల గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ బాగా తగ్గిపోయాయి. ఓకే. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో 2010లో 70-80 వేలు సంవత్సరానికి కొత్త క్యాన్సర్ కేసులు భారతదేశంలో డయాగ్నోస్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మోర్ దాన్ 2,50,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. అండ్ ప్రతి సంవత్సరం 20-30 వేలు ఎక్కువ అవుతాయంటే ఇంకా ICMR వారి అంచనా ప్రకారమే, అంటే ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే ఓవేరియన్ క్యాన్సరు, గర్భసంచిలో బాడీ క్యాన్సర్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. అవి ఎక్కువ అవుతున్నాయి. సో బ్రెస్ట్, ఇప్పుడు కామనెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, ఆ తర్వాత ఇంకా ఓవేరియన్ క్యాన్సరు, సౌత్ ఇండియాలో గర్భసంచి ముఖద్వార క్యాన్సరు చాలా ఎక్కువగా చూస్తున్నాం. ప్రపంచం అంతా ఓవేరియన్ క్యాన్సరు, గర్భసంచి బాడీ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. అలాగే పురుషుల్లోనేమో హెడ్ అండ్ అంటే ఓవరాల్ ఒక సిస్టమ్ కనుక చూసుకున్నట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, ఒకే ఆర్గన్ కనుక తీసుకున్నట్టయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం అండి, ముఖ్యంగా సౌత్ ఇండియాలో. అవును సార్. అంటే ఈ పిల్లలకు పాలు ఇవ్వకపోవడము, తల్లులు ఇంతకుముందు అయితే పాత తరంలో చాలా 2-3 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలకు తల్లిపాలే ఆహారంగా ఉండేది మెయిన్ ప్రధానంగా. ఇప్పుడు కొత్త జనరేషన్లో వాళ్ళకున్న పరిమితులు, జాబ్స్, తర్వాత రకరకాల వల్ల అసలు వాళ్ళు 1 నెల 2 నెలలు కూడా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గిపోయింది. అవునండి. సో దానివల్ల ఏమన్నా క్యాన్సర్ ఎక్కువ? అలానే లేదండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లేట్గా మ్యారేజ్ చేసుకోవటం, లేట్గా పిల్లలు కంటాం. ఓకే. 30 సంవత్సరాల తర్వాత కనుక మొదటి కానిపోయినట్టయితే వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. పిల్లలు లేని వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. లేట్గా పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న ఈ కెరియరు, ప్రమోషన్స్, వీటితో జాబు రెస్పాన్సిబిలిటీస్తో పిల్లల్ని లేట్గా కంటాం, వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళలో ముఖ్యంగా సర్కేడియన్ రిజమ్ అంటే మన బాడీ యొక్క అలాం దెబ్బతింటుంది, నిద్ర అలాం. దానివల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇవి చాలా ముఖ్యమైన కారణాలండి. తర్వాత అర్బన్ ఏరియాస్లో దురలవాట్లు స్త్రీలలో, ఆల్కహాల్, స్మోకింగ్, అలాగే ఊబకాయం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి దోహదం చేస్తున్నాయండి. ఇక బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవటం వల్ల క్యాన్సర్ వస్తుంది అనుకునేది ఎస్, టు అన్ ఎక్స్టెంట్ ఎస్. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఏమొస్తుందంటే లాక్టేషనల్ ఎమెనోరియా వస్తుంది. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నంతకాలం జనరల్గా పీరియడ్స్ రావు. ఓకే. ఆ పీరియడ్స్ రానప్పుడు ఆ పీరియడ్స్ టైంలో వచ్చే హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ పీక్స్ ఉంటాయి, అవి ఆగిపోతాయి. తద్వారా అది బెనిఫిషియల్గా ఉంటుంది తప్ప ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్లే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనే దాంట్లో అది పూర్తిగా నిజం లేదండి. మెయిన్ కారణం ఇదండి, లేట్గా పిల్లలు కంటాం, దొరలవాట్లు, ఊబకాయము, ఇవన్నీ కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి ముఖ్య కారణాలు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకో చర్చ నడుస్తుంది సార్, వైఫై వల్ల కూడా క్యాన్సర్ పెరుగుతుంది. ఎప్పుడు వైఫైలో పనిచేయడం, వైఫై కనెక్టెడ్గా సిస్టమ్స్ ముందు కూర్చోవడం, లేదా వైఫై కనెక్టెడ్గా మొబైల్స్ దగ్గర పెట్టుకోవడం, బాడీకి అతి దగ్గరగా పెట్టుకోవడం, అది కూడా ఒక రీజన్ అవుతుంది అనేది. ఇది ప్రూవెన్ కాదండి, ఓకే, ఇంకా ప్రూవెన్ కాదు. వైఫై వల్లే క్యాన్సర్ వస్తుందని ప్రూవెన్ కాదండి. దాని మీద ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంటుందండి. ఓకే. బట్ బేసిక్గా అట్లాంటి అలాంటి ఎన్విరాన్మెంట్ తక్కువ ప్రాబబ్లీ ఉండవచ్చు కూడా, అన్లెస్ అధ్యయనాలు ఏమైనా తేలితే తప్ప మనం ఖచ్చితంగా ఇది అని చెప్పలేమండి. అంటే సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేము ఇప్పుడు. ఓకే సార్, మీపై వచ్చే రివ్యూస్లో ఎక్కువగా హ్యూమన్ వాల్యూస్ ఉన్న డాక్టర్ అని చాలా కామెంట్స్ పెడుతుంటారు. మీ వీడియోలకు కానీ మీ షార్ట్స్కి కానీ చాలామంది కామెంట్లు చదివితే హ్యూమన్ వాల్యూస్ ఉన్న డాక్టర్, బెస్ట్ డాక్టర్ అనే కామెంట్లు ఎక్కువ నేను చూసిన యాక్చువల్గా. సో ఒక క్యాన్సర్ పేషెంట్తో మాట్లాడేటప్పుడు అసలు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది సార్ జనరల్గా? మనం ఒకటి అర్థం చేసుకోవాలండి,
పువర్ పేషెంట్ అయితే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ చెప్పనేకూడదు. ఓకే. వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు, కొనుక్కోలేమన్న బాధ వాళ్ళలో ఉంటుంది. అలానే చాలా కష్టం అండి ఆంకాలజీ ప్రాక్టీస్ చేయడం, చాలా కష్టం. ఎందుకంటే ఈ ఆంకాలజీలో అనేక రకాలైన న్యూయర్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే చికిత్సా పరికరాలు చాలా ఎక్స్పెన్సివ్. మెషినే ఎక్స్పెన్సివ్, $4 million ఉంటుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టే $750,000 ఉంటుంది. దానికి తోడు మన కస్టమ్స్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాము, మెయింటెనెన్స్ కూడా జిఎస్టీ కట్టాలి, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా జిఎస్టీ కట్టాలి. సో అన్నీ కూడా ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు రాబోయే మందులు, వచ్చిన కొన్ని మందులు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నాయండి. ఇప్పుడంతా ఫ్యూచర్ అంతా కూడా ఇమ్యూనోథెరపీ అనండి. ఇప్పుడు నేను కూడా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు అందరూ ముందు మిమ్మల్ని మీ ఫ్యామిలీకి ₹1 కోటి ఇన్సూర్ చేయించుకోండి. కారణం ఏంటంటే వచ్చే మందులన్నీ అలా ఎక్స్పెన్సివ్ ఉండబోతున్నాయి. అవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్, అంతే పేటెంట్ లాస్ అంటారు. వాళ్ళు తప్ప ఇంకెవరు తయారు చేయకూడదు నెక్స్ట్ 10 నుంచి 15 సంవత్సరాలు. ఇందువల్ల అవి చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఇవి చెప్పడం చాలా కష్టం అండి. చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. చెప్పలేదనుకోండి, ఇంట్లో పిల్లాడు ఉంటాడు, చిన్న పిల్లాడు ఎవరో ఉంటాడు, గూగుల్ చేస్తాడు, అమ్మ ఇక్కడ కొత్త మెడిసిన్ ఉంది ఇమ్యూనోథెరపీ అంటాడు, ఈ డాక్టర్కి తెలియదు చెప్పలేదు అంటాడు. వాళ్ళు అడుగుతుంటారు, చెప్పాలన్నా బాధగా ఉంటుంది. సామాన్య ప్రజలు లక్షలు పోసి కొన్ని క్యూర్ అయ్యేటట్టుంటే మనం ఎంతైనా ఖర్చు పెట్టుకోమని చెప్పచ్చు. క్యూర్ కానీ దానికి ఇమ్యూనోథెరపీ పెట్టుకోండి, టార్గెటెడ్ థెరపీ పెట్టుకోండి. 8 నెలలు బతికేవాళ్ళు 40 నెలలు బతుకుతారు, 10 నెలలు బతికేవాళ్ళు 30 నెలలు బతుకుతారని చెప్పడం కూడా మనం చాలా కష్టంగా ఉంటుందండి. క్యాన్సర్ ప్రాక్టీసు అసలు వైద్యులు కూడా చాలా సవాలుగా మారిందండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చదువుకున్న ఊళ్ళో మన జిల్లాలోనే ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు. అద్భుతమైన వ్యక్తి, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుంటారు, జస్ట్ బల మీద కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు. ఆయన ఫిలాసఫీ ఏంటంటే, నా చిన్నప్పుడు ఆయన చూశాను నేను, ఆయన ఫిలాసఫీ ఏంటంటే పేదలకు అందరికీ కూడా తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలి, ఊరికే టెస్టులు రాయకూడదు. సో మనం ఇప్పుడు కాదు లేను, 4-5 ఏళ్ల క్రితం వరుసగా 4-5 పేషెంట్లు వచ్చారు నాకు అక్కడ నుంచి, ఖమ్మం నుంచి. ఏంటంటే లంప్ బ్రెస్ట్ పెరిగిపోయింది, అయ్యో నేను తెలుసు కదా మీకు, మరి ఏంటి రాలేదు అంటే, మన డాక్టర్ గారిని కలిసాం, ఏం లేదన్నారు, చూసి ఏం లేదన్నారు. అయ్యో ఒక మ్యామోగ్రఫీ చేసినా సరిపోయేది అనుకుంటా వాళ్ళే అంటున్నారు. సో టెస్ట్ చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే ఒక బాధ. కరెక్ట్. టెస్ట్ చేసామా కమర్షియల్ టెస్టులు చేస్తున్నారు, ఊరికే చేయకపోతేనేమో నిర్ధారణ మిస్ అయ్యి లేట్ స్టేజ్ డయాగ్నోసిస్. చాలా కష్టమైపోతుందండి అసలు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చిన్న గ్యాస్ కడుపులో మంట అంటారు, ఎండోస్కోపీ చేస్తే ఒక బాధ, ఊరికే గ్యాస్ మంటకి వెళ్తే ఎండోస్కోపీ చేసి 3,000 తీసుకున్నారు డాక్టర్ అంటారు. చేయకపోతే మొన్న మధ్య జరిగింది నాకు ఒక పేషెంట్, నాకు బాగా తెలిసిన పేషెంట్, కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటయ్యా నేను తెలుసు కదా, ఎందుకు రాలేదు ముందంటే, ఎందుకు రాలేదు, నేను ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను గత 2 నెలల నుంచి అంటున్నాడు. అతను కూడా నాకు మంచి మిత్రుడు, అతనికి ఫోన్ చేశాను, అదేంటి డాక్టర్ గారు ఇట్లా అయింది, మన తిడుతున్నాడు మిమ్మల్ని అని. తిట్టాడా, మంచిదిలే అన్నాడు. ఏమన్నా ఓపిక వచ్చేసరికి 20 మంది కూర్చొని ఉంటారు, ప్రతి వాళ్ళ కంప్లైంట్ ఇదే, గ్యాస్. అందరికీ నేను ఎండోస్కోపీ చేశాను అనుకో, పక్కా కమర్షియల్, కడుపులో మంట అంటే ఎండోస్కోపీ చేసి 3,000 తీసుకున్నాడు డాక్టర్ అంటారు. అందుకని మందులు రాసిస్తాను. మళ్ళీ రెండోసారి వస్తే మెడిసిన్స్ మార్చి మళ్ళీ రాసిస్తా. మూడోసారి వస్తే అప్పుడు నేను ఎండోస్కోపీ చేస్తా. ఆ మూడోసారికి 2 నెలలు అయిపోతుంది, 15 రోజులు, నెల రోజులు అయిపోద్ది, జబ్బు ముదిరిపోవచ్చు కూడా. సో డాక్టర్ మెడికల్ ప్రాక్టీస్ చాలా కష్టతరం అయిపోయిందండి. ఒక రకంగా టెస్ట్ రాస్తే ఒక బాధ, టెస్ట్ రాయకపోతే ఒక బాధ, స్కానింగ్ చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ, చాలా కష్టం అండి ఇప్పుడు. సార్ మీ దగ్గరికి మన తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా సుదూర నుంచి మీ దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు, చాలా రకరకాల నగరాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తుంటారు కదా సార్. సో అంత దూరం నుంచి వచ్చే పేషెంట్ల కోసం మీరు ఏమన్నా ప్రత్యేకంగా, అంటే వాళ్ళ డ్యూరేషన్ తగ్గించడానికి, బాధ తగ్గించడానికి ఏమన్నా స్పెషల్గా ఏమైనా ఒక ప్రోగ్రామ్ లాంటిది ఏమైనా డిజైన్ చేశారా? లేదండి, మనకు ఖచ్చితంగా ఇక్కడ దగ్గరలో అకామిడేషన్స్ అన్నీ మనకు ఫిక్స్డ్గా ఉన్నాయి, తక్కువ ఖర్చులో బయట దొరుకుతాయి అకామిడేషన్స్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద చికిత్సలు వచ్చిన రోజే స్కానింగ్, మోస్ట్ ఆఫ్ దమ్ అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు కాబట్టి వచ్చిన రోజే స్కానింగ్ చేసేయటం, మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ ఇచ్చేయటం, కానీ సర్జరీ చేయాలన్నా నెక్స్ట్ డేకి సర్జరీ చేసేయడం సరిపోతుంటుందండి. ప్రాబ్లం వల్ల ఈ రేడియేషన్ చికిత్స, ఈ రేడియేషన్ చికిత్స కూడా అనేక రకాలైన న్యూయర్ చికిత్సలు వచ్చాయండి. ఇప్పుడు సైబర్ నైఫ్ చికిత్స, ఇంతకుముందు 30-40 రోజుల్లో వచ్చే రేడియేషన్ చికిత్స ఇప్పుడు 4-5 రోజుల్లో ఇచ్చేస్తున్నాం. వాళ్ళు తొందరగా మళ్ళీ చక్కగా వాళ్ళు ఊరు వెళ్ళిపోవడానికి దూరం నుంచి వచ్చారు. మొన్న మధ్య వచ్చారు ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్, అక్కడ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అక్కడ నుంచి వచ్చారండి. ఓకే. ఇక్కడెక్కడికో వచ్చి ఇక్కడ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇంకా ఇనాపరబుల్ డిసీజ్ అంటే
చిన్న ట్యూమర్ అంటే నా దగ్గరకు వచ్చారు, చూసి ఒక వీడియో చూసి సైబర్ నైఫ్ చేయించుకుందామని. చక్కగా 5 రోజుల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగిందండి. బంగ్లాదేశ్ నుంచి మోర్ దాన్ 30 మంది కార్సినోమా ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్లు వచ్చారండి 3-4 సంవత్సరాల్లో. ఓకే, చక్కగా 5 రోజుల్లోనే ఈ సైబర్ నైఫ్ చికిత్స చేయడం, వాళ్ళు చక్కగా పూర్తిగా సాటిస్ఫైడ్గా వెళ్ళిపోయారు. వాళ్ళే ఇంకో 30 మంది పేషెంట్లు పంపిస్తారు నెక్స్ట్ 2 ఏళ్లలో. ఓకే, అదే అంటే అంతంత దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం మీరు స్పెషల్గా ఇలాంటి చికిత్సా విధానాలతో చక్కగా చేయగలుగుతున్నాం. ఓకే సార్, ఈ మధ్య రష్యా వ్యాక్సిన్ ఒకటి బాగా ఫేమస్ అయింది. అది వస్తుంది, క్యాన్సర్ ముఖ చిత్రాన్నే మార్చేస్తుంది. రష్యా ఇండియాకంతా మొత్తం ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తుందని ఒకటే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. మనిషి ఆశాజీవి అండి, అంతేనా? ఈ రష్యన్ ఆ వ్యాక్సిన్స్ ఏది కూడా ఇంతవరకు బయట ప్రపంచంలో దాన్ని పూర్తిగా టెస్ట్ చేయబడి ఇంతవరకు లార్జ్ పాపులేషన్స్ మీద ఇచ్చి రిజల్ట్స్ ఏమీ లేవు. ఓకే, ఓన్లీ రష్యాలో అప్రూవ్డ్ అయిన వ్యాక్సిన్ అని కూడా లేదండి. వాళ్ళు ఏదో ఒక మన న్యూస్ ఐటమ్ లాగా వచ్చింది తప్ప వాళ్ళ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఏమీ చెప్పలేదు. ఓకే, ఇదేదో ఒక mRNA వ్యాక్సిన్ కోలన్ క్యాన్సర్ పేషెంట్స్లో కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని వాళ్ళు ఏదో ఒక నోట్ ఇచ్చినట్టు అనేక రకాలైన స్టడీస్ చెప్తున్నాయి ఇప్పటి వరకు. అంతే తప్ప దాని మీద అధ్యయనాలు కానీ వాళ్ళు చేసిన రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ ఏమీ కూడా ఇంతవరకు పబ్లిష్ అవ్వలేదు. రష్యా ఇప్పుడు ప్రాక్టికలీ అని అండర్ డెవలప్డ్ కంట్రీ అండి ఇప్పుడున్న వార్ పరిస్థితుల్లో. సో వాళ్ళు ఇలాంటి చాలా బహుళంగా ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తెచ్చి, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ ఉపయోగపడి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నప్పుడే దాన్ని మనం గుర్తించడం జరుగుతుంది. నా ఉద్దేశం సైంటిస్టులు అందరూ అనుకునేది ఏంటంటే ఇంకా చాలా సమయం ఉంది, అది ఇంకా ప్రూవెన్ బెనిఫిట్ లేదు అని అనుకుంటూ ఉన్నారు. ఓకే సార్, ఇంకోటి త్వరలో క్యాన్సర్కు 4 రకాల మందులు వస్తున్నాయి, వాటి వల్ల చాలా ఉపయోగం ఉండబోతుంది అనేది కూడా ఉంది. నిజంగా ఆ 4 మందులు ఉపయోగపడతాయండి డెఫినెట్గా. నేను ఇందాక చెప్పింది ఇమ్యూనోథెరపీ, ఓకే, నిబ్స్ అండ్ న్యాబ్స్, మిబ్స్ అండ్ మ్యాబ్స్ అంటారు. ఓకే, డెఫినెట్లీ అండి, ఇవన్నీ కూడా ఉపయోగపడబోతున్నాయండి. క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ అంతా కూడా పూర్తిగా మారిపోతుందండి. ఎందుకంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేస్తూ ఇచ్చే మెడిసిన్స్, అలాగే క్యాన్సర్స్ని చంపేసే మన ఓన్ ఇమ్యూన్ మెకానిజమ్స్ని బాగా పుష్ చేసే మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఎప్పటి లోపల రావచ్చు సార్ ఇవన్నీ మార్కెట్? అన్ని స్లోగా ఒక్కొక్క జబ్బుకి వచ్చేస్తున్నాయండి ఇప్పుడు. అవునా సార్, టోటల్గా అన్ని రావడానికి ఎంత టైం పడుతుంది? ప్రతి సంవత్సరం ఇదే వర్క్ అండి. ఓకే, ప్రతి కంపెనీ ఇదే వర్క్ చేస్తుంది. అనేక రకాలైన మాలిక్యూల్స్ ప్రతి నెల కొత్త కొత్త మాలిక్యూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్ పూర్తిగా జెనెటిక్ డిసీజ్ అండి. కొన్ని జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. సార్, ఇండియాలో ఇప్పుడు పెరుగుతున్న క్యాన్సర్ కేసులను ప్రభుత్వము ప్రైవేట్ రంగం కలిసి పనిచేసే తప్ప అది అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. నిజంగా అట్లాంటి ఒక పరిస్థితి ఏర్పడి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో క్యాన్సర్ మీద యుద్ధం చేయాల్సి వస్తే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలంటారు? ఎర్లీ డయాగ్నోసిస్, క్యాన్సర్ని ముందుగా కనిపెట్టడం మీద ఫోకస్ చేయాలండి. ఓకే, క్యాన్సర్ని ముందుగా కనిపెడితే క్యూర్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. ఓకే, ప్రజల్లో ఒక అవగాహన పెంచడం, ప్రజల్లో ముందుగా గుర్తించడానికి వాళ్ళందరికీ స్క్రీనింగ్ పద్ధతుల్ని, స్క్రీనింగ్ టెక్నిక్స్ని వాళ్ళందరికీ అందుబాటులో ఉంచడం ప్రైవేట్ హాస్పిటల్ వల్ల అయ్యే పని కాదు. ఓకే, ప్రైవేట్లో ఉన్న స్పెషలిస్టులు అలాగే ప్రభుత్వం దగ్గర ఉన్న వనరులతో ఇది ఖచ్చితంగా చేయగలమండి. ఓకే, అలా కనుక చేసినట్టయితే క్యాన్సర్ని ముందుగా గుర్తిస్తే ఏ క్యాన్సర్ అయినా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సరే, మీకు ఈ 32 years అట్లా ఎక్స్పీరియన్స్లో మీకు ఛాలెంజింగ్గా అనిపించిన సర్జరీ ఏదైనా ఉందా సార్? ఈ మొత్తం మోర్ దెన్ ఛాలెంజింగ్ అన్ని టెక్నికలీ నాట్ ఎ గ్రేట్ డిమాండింగ్ సర్జరీస్ కాదండి. ప్రాబ్లం వల్ల ఏంటంటే పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ బాగోనప్పుడు వారి హార్ట్ ఎలా విత్ స్టాండ్ అవుతుందో ఈ సర్జరీ అనేదే భయం అండి. చాలాసార్లు అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే, అనేక రకాల న్యూవర్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చాయి. ప్రిసైజ్గా చూస్తున్నాము, లాప్రోస్కోప్తో చేస్తున్నాము, ప్రిసైజ్గా మనం అన్ని రకాల ఎక్స్పర్టైజ్ అందుబాటులో ఉంది. ఒక సర్జరీ చేయమండి. ఇప్పుడు ప్యాంక్రియాటిక్ సర్జరీ అంటే నేను మా కొలీగ్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఉంటాను, అలా ప్రతి సర్జరీ కూడా కలిసి చేస్తుంటాం. సో ఛాలెంజ్ అనే దానికన్నా పేషెంట్ తట్టుకుంటారా లేదా అనేదే భయం. ఓకే, ఎందుకంటే క్యాన్సర్స్ జనరల్గా ఓల్డ్ ఏజ్లోనే వస్తుంటాయి. కరెక్ట్ సార్. సార్, మీది లాప్రోస్కోపిక్ ఆంకాలజీ మీ స్పెషలైజేషన్ సార్. సో మామూలుగా మీ గ్యాస్ట్రిక్, కొలరెక్టల్ అలాగే రీనల్ ట్యూమర్లలో లాప్రోస్కోపిక్ ఓపెన్ సర్జరీ అనే దాంట్లో మీ డెసిషన్ ఎక్కడ షార్ప్గా దేని? మోస్ట్లీ అందరికీ లాప్రోస్కోపీ సర్జరీ చేయడమే జరుగుతుంటుందండి. కొన్నిసార్లు లోపల ఏమైనా అతుక్కొని ఉన్నా, ట్యూమర్ బాగా పెద్దగా ఉండి తీయలేకపోతున్నా అలాంటప్పుడు తప్ప 90% లాప్రోస్కోపిక్ సర్జరీతోనే చేయడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, అలాగే
మా ప్రశ్నలన్నిటికీ చాలా ఓపిక్గా వివరంగా సమాధానాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.